చల్లని జున్ను రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము. దీన్ని కూల్గా సర్వ్ చేసుకోవటమే. జున్ను పాలు లేకుండా, జున్ను గడ్డి లేకుండా, కార్న్ఫ్లోర్ లేకుండా చక్కటి జున్ను మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ జున్నుని ఏమాత్రం తీసిపోదు. ఇది మీరు ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు జున్ను పాలు లేకుండా, జున్ను గడ్డి లేకుండా జున్ను తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు తురుము చేసుకున్న బెల్లం, 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, మిరియాల పొడి, యాలకులు, కొద్దిగా పంచదార పొడి చేసుకున్నాను. దీనికి గాను ముందుగా 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాము. ఈ జున్ను చాలా బాగుంటుందండి. రుచికి రుచి ఉంటుంది, చక్కగా కుదురుతుంది. ఎవరన్నా చేసుకోవచ్చండి, ఇది ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా గట్టిగా వస్తుందండి, జున్ను బాగుంటుంది. దీనికి ముందుగా 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. దీనికి నేను జున్ను పౌడర్ కామధేను తీసుకున్నాను. ఇది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇది మొత్తం ఇలా పొడి ఉంటుంది. ఈ పొడిని మనం వేసేసుకుందాం మొత్తం. ఇది 100 గ్రామ్స్ అన్నమాట. అంతా యాడ్ చేసేసుకోవాలి. బెల్లం వేసాం, పౌడర్ వేసాము. ఇప్పుడు మనం కొద్దిగా యాలకుల పొడి, షుగర్ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఆ పొడి 1 టేబుల్ స్పూన్ వేద్దాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరగాలి. మనం బాగా తిప్పుకుంటే త్వరగా కరిగిపోతుంది. లేదు అంటే కొద్దిగా కదిపి పక్కన పెట్టుకున్న బెల్లం కరిగిపోతుంది. మొత్తం కలుపుకోవాలి గడ్డలు లేకుండా. ఇప్పుడు మనం ప్రీ బాయిల్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్కి పెట్టుకుందాం. త్రీ విజిల్స్ అయినాయండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూసారా, మనకి ఇలా వచ్చింది. దీన్ని మనం స్పూన్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవాలి. ఏమీ అంటలేదు. చూసారా, అంటే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకోవటమే. ఎమ్మి జున్ను రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి. పెట్టుకుని కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, చల్లని జున్ను రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము. దీన్ని కూల్గా సర్వ్ చేసుకోవటమే. జున్ను పాలు లేకుండా, జున్ను గడ్డి లేకుండా, కార్న్ఫ్లోర్ లేకుండా చక్కటి జున్ను మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ జున్నుని ఏమాత్రం తీసిపోదు. ఇది మీరు ట్రై చేయండి. దీన్ని పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తున్నాయో పీసెస్. ఇలా సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.
ఎమ్మి జున్ను రెడీ అయిపోయింది. చూసారా, స్పాంజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఆ జున్ను ప్యాకెట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలంటే తెప్పించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.